ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మనుగురుకు రాహుల్ గాంధీ రానున్నారు. 22 తర్వాత ఉమ్మడి జిల్లాలలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. అలాగే 21న మధిర, వైరాలలో సీఎం కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. త్వరలోనే కేటీఆర్ కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. 24న మాజీ సీఎం మాణిక్ సర్కార్, 25న సీతారాం ఏచూరి పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ మనుగురుకు రాహుల్ గాంధీ రానున్నారు. 22 తర్వాత ఉమ్మడి జిల్లాలలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్, చెప్పండి. శిరీష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల ప్రచారం ఏదైతే పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పూర్తి కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ఇక తెలంగాణలో ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు అవకాశం ఉన్న ఏ నియోజకవర్గాల్లో కూడా అవకతవకలు జరగకుండా ఖచ్చితమైన ప్రణాళికలతో అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా బలమైన ఓటు బ్యాంకింగ్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు గాను అగ్రనేతలతో అయితే కార్యక్రమాలకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. దీనికి గాను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణలో 5 నియోజకవర్గాలలో రోడ్ షో అయితే డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ పినపాక నియోజకవర్గంలో అయితే ఈ రోజు రోడ్ షోలో పాల్గొని అక్కడ అయితే ప్రసంగించనున్నారని కూడా మనకు తెలుసు. అయితే ఈ రోడ్ షోలో భాగంగా రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకైతే మనుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మనుగూరులో ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించి మనుగూరు అంబేద్కర్ సెంటర్ లో జరిగే సభలో అయితే ఆయన మాట్లాడతారని కూడా తెలుస్తుంది. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో మళ్ళీ నర్సంపేటకు వెళ్లి అక్కడ కార్యక్రమంలో అయితే పాల్గొంటారని అయితే సమాచారం. అయితే ఈ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రక్షణ విషయంలో అయితే పోలీస్ శాఖ కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. అయితే అగ్రనేతలందరూ కూడా అగ్రనేతలతో భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేస్తున్నటువంటి కార్యకర్తలు అయితే ఒక జోష్ నిండిందని కూడా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.